గురుచండాల యోగం అంటూ ఉంటారు, దీని మీద మీ వివరణ ఇవ్వండి ఒకసారి. గురుచండాల యోగం అంటే కరెక్టే. ఇప్పుడు రాహు ఎవరితో కలిసినా వారి జీవకారకత్వాలను ఎఫెక్ట్ చేస్తాడు. ఫస్ట్ విషయాల్ని బట్టి దాన్ని మిగతా ప్రాపంచిక విషయాల్లో ప్రోగ్రెస్ చూపించిన జీవకారకత్వాల్లో మాత్రం ఎఫెక్ట్గా చేస్తాడు. అందులో గురువుతో, జీవకారకుడైన గురువుతో కలిసినప్పుడు డెఫినెట్గా గురువు యొక్క ప్రభావం కోల్పోయి గురువు చేయవలసిన పనులకు అవరోధం కలిగిస్తాడు. ఫస్ట్ పాయింట్. దానివలన గురువు ఆలోచించే విధానానికి జీవుడికి గురువు ప్రకారం ఆలోచించలేడు. కొంచెం కలుషితం, పాయిజనస్ యాటిట్యూడ్ ఒకటి వస్తుంది మనిషికి, వక్రబుద్ధి, ఇవన్నీ రావటానికి అవకాశం ఉంది. ఇంతకీ రాహుకేతు ఎప్పుడు ఇది ఫలిస్తుంది అంటే రాహు గురుడు ఎదురెదురుగా పయనిస్తున్నప్పుడు మాత్రమే గురు రాహుల సంయోగం అంటాం. ఓకే. ఒకసారి రాహు ఈ ఎదురెదురుగా ఉండే, ఒకసారి గమనంలో ఒకసారి ఇటు వచ్చేసినప్పుడు ఇంకా గురు రాహుల సంయోగంకి లేనట్టు లెక్క. ఓకే. ఇంకా నెమ్మదిగా విడిపోయినట్టే లెక్క, గురువు ఫ్రీ అయినట్టు లెక్క. ఓకే. ఈ ఎదురుగా వచ్చినప్పుడు కూడా మ్యాక్సిమం దగ్గరకు వచ్చినప్పుడు ఎంత దగ్గరకు వస్తుంటే అంత ఎఫెక్ట్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అదే అంటే జనన కాలంలో ఎంత దగ్గరలో ఉంటే అంత దగ్గరలో వాళ్ళ జీవిత కాలంలో గురువు యొక్క ప్రభావం, గురువు మీద రాహు యొక్క ప్రభావం అంత అధికంగా ఉంటుంది. అందులో ఎస్పెషల్లీ గురుదశ వచ్చినప్పుడు. ఓకే. రాహుదశ వస్తే పర్లా, కానీ గురుదశ వచ్చినప్పుడు గురువు చేయవలసిన చేయడు, పైన ఇంకాస్త బ్యాడ్ కూడా రావచ్చు. ఓకే. కానీ రాహుదశ వస్తే అక్కడున్న స్థితిని బట్టి, ఆ లగ్నాత్ అక్కడున్న పొజిషన్ని బట్టి, గురువు ఆ లగ్నానికి యోగకారకుడైతే డెఫినెట్గా రాహుదశ మంచిగా చేస్తాడు, ప్రాపంచిక విషయాల్లో మంచిగా ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు ఎట్లా ప్రాపంచిక విషయాలు అంటే ధనార్జన, వస్తు సంపద, వాహన సంపత్తి అన్నీ ఉంటాయి. కానీ అతను పొందే విధానంలో మాత్రం నిజాయితీ ఉండదు. రాహు లక్షణాలు వచ్చేస్తాయి. మాయకు అమ్మేస్తుంది అతన్ని. గురువు వస్తే అది కూడా ఇవ్వడు. ఓకే. అందుకని గురుదశ వచ్చిందా రాహుదశ వచ్చిందా అదేది ఇంపార్టెంట్. ఇప్పుడు 100% ఇతనికి గురుచండాల యోగం ఉందనుకున్నప్పుడు ఆ వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయి? అదే 100% ఉంది అనుకున్నప్పుడు అంటే ఇప్పుడు అందులో మళ్ళీ ఎక్కువ కారణం, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నది గురువు యొక్క కారకత్వాలు, అంటే ఇంకా లగ్నాలు ఇంకా ఏమన్నీ తీసుకోకుండా ఉంటే గురువు యొక్క కారకత్వాలు ఏంటి? గురువు ఒక దైవికంగా ఆలోచించేవాడు, ధర్మబద్ధంగా ఆలోచించేవాడు, ఒక ఏ విషయాన్నైనా తొందరపడకుండా స్థిమితంగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకునేవాడు, ఎంతో విద్య మీద ఎంతో అభిలాష ఉండి విద్యార్జన చేసి గురువుల యందు, పెద్దవాళ్ళ యందు ఎంతో భక్తి ప్రపత్తులు గలవాడు, ఇవన్నీ అయినవాడు గురు లక్షణాలు ఉన్నవాడు. జనరల్గా గురువు లగ్నంలో ఉన్న గురువు లక్షణాలు అవి. ఎప్పుడైతే రాహు కలుస్తాడో ఏమవుతుంది? గురువుల మీద అంత నమ్మకం ఉండదు, గురువుల మీద ఇది ప్రేమ ఉండదు, గురువుల యొక్క కృప కలిగించుకోవటానికి శ్రమపడ్డాడు. ఓకే. అవరోధాలు వస్తాయి. నెక్స్ట్ విద్యార్జనలో కూడా అక్కడ ఎక్కడంటే విద్యార్జనలో ఎక్కడ వస్తుందంటే అతను ఏదన్నా ఉన్న స్థలం విడిచి బయటకు వెళ్తే ఏదన్నా ఉపయోగం ఉంటుంది, వెళ్తే విద్యార్జన రావచ్చు, కానీ ఉన్న స్థలంలో మాత్రం విద్యార్జన రాదు ఒకటి. నెక్స్ట్ పోతే ధనార్జనలో నేను ఇందా చెప్పినట్టు రాహుదశ వచ్చినప్పుడు ధనార్జన చేస్తాడు, కానీ బాటమ్ ది టేబుల్ ఇటువంటివన్నీ అవినీతి, వీటికి ధనార్జన వస్తుంది కానీ వచ్చే విధానం మాత్రం నీతివంతంగా ఉండదు. ఓకే. ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. అయితే ఇందులో మళ్ళీ గురుడు ఆ లగ్నానికి లగ్నాధిపతి, ఏ కారకుడు, ఏ భావాధిపతి, ఏ భావంలో వాళ్ళకి జరిగింది, ఈ విషయాలు వాళ్ళ మీద దృష్టులు. మళ్ళీ రాహు యొక్క డిస్పాజిటరు. ఓకే. రాహు డిస్పాజిటర్ ఎలా ఉన్నాడు, మళ్ళీ నక్షత్రాల్లో ఎక్కడున్నారు, ఎన్ని డిగ్రీల్లో ఉన్నారు, ఇవన్నీ కౌంట్ అవుతాయి చివరికి అల్టిమేట్ రిజల్ట్ రావటానికి. అంటే ఇదంతా మనం ఊరికనే మ్యాక్రో లెవెల్లో మైక్రో లెవెల్లోకి వెళ్ళేసరికి ఇవన్నీ రాహు కంటే కంజంక్షన్స్, ఆస్పెక్ట్స్. ఓకే. రాహు నక్షత్రం, రాహు యొక్క డిస్పాజిటర్ రాశినాథుడు, అతనంత బలంగా ఉన్నాడు.
ఓకే. అతను పాపగ్రహమా శుభగ్రహమా, అతను ఎంత బలంగా ఉన్నాడు, ఇవన్నీ కౌంట్లో తీసుకొని కలిసిన గ్రహం యోగకారకుడా యోగ అవయోగ కారకుడా అని చూసుకొని అక్కడ మనం ఫలితాన్ని నిర్దేశించుకోవాల్సి వస్తుంది. ఓకే. చివరికి అంత చేస్తే కానీ కరెక్ట్ ఇది రాదు. వీళ్ళకి పరిహార మార్గాలు ఏంటండి? వీళ్ళకి మరి పరిహార మార్గాలంటే ఇప్పుడు రాహు సంబంధించిన పరిహారాలు చేయాలిగా. రాహు సంబంధించిన పరిహారాలే చేయాలి. ఎందుకంటే అంటే ఇక్కడ మళ్ళీ ఇంకా ఇక్కడ కూడా ప్రతి చోట 2 థీరీలు ఉంటాయి. ఏం థీరీలు అంటే బలంగా జాతకంలో బలంగా ఉన్న గ్రహం యొక్క ఆరాధన చేయాలా, బలహీనమైనటువంటి ఆరాధన చేయాలా, బలహీన గ్రహం యొక్క ఆరాధన చేయాలా. అంటే ఇక్కడ ఎవరు బలహీనపడింది? గురువుని బలం పెంచాలా, లేకపోతే రాహుని తృప్తిపరచాలా. అదే ఇక్కడ 2 ఉంటాయి కౌంట్లు. ఇక్కడ 2 వ్యూ పాయింట్లు ఉంటాయి మళ్ళీ. ఓకే. కొంతమంది ఏం చెప్తారంటే కొంతమంది పెద్దవాళ్ళ అభిప్రాయం కూడా, గురువు ఆల్రెడీ నీకు బలహీనపడ్డాడు, నువ్వు పెంచేది ఏం లేదు గురువుని. నువ్వు పెంచేది ఏం లేదు. నువ్వు ఎంత చేసినా గురువు నీకు అంత స్థితిలోకి రాలేడు. కాబట్టి నువ్వేం చేయాలి? రాహు యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవాలి. ఓకే. సో రాహుని అన్యథా శరణం నాస్తి, రాహు వైపు వెళ్ళాలి అని రాహుని ప్రార్థన చేసి రాహు యొక్క తృప్తిపరిచేవి చేసుకుంటే రాహు కొంచెం డౌన్ అయ్యి నీ మీద కృప చూపించి నిన్ను కొంత బయటపడేస్తాడు అనేది ఒక సిద్ధాంతం. ఓకే. 2 రకాల సిద్ధాంతాలు. ప్రతి చోట 2 రకాల సిద్ధాంతాలు ఉంటాయి. అట్లాగే ఇప్పుడు కుజుడు మిథునంలో కానీ కన్యలో కానీ ఉన్నాడు అనుకోండి, శత్రురాశి కదా కుజుడికి. మరి అక్కడ పరిహారం కుజుడికి చేయాలా బుధుడికి చేయాలా చెప్పండి? ఇప్పుడు జాతకం చూడంగానే కుజుడు అక్కడ ఉన్నాడు, మిథునంలో ఉన్నాడు, కన్యలో ఉన్నాడు. బుధుడు ఎక్కడున్నాడు అది చూడాలి ఫస్ట్. బుధుడు నవాంశలో ఎక్కడున్నాడు? ఫస్ట్ నవాంశలో కూడా వెళ్ళాలి. ప్రతి ఏ విషయానికైనా ముందు నవాంశలో కూడా వెళ్ళాలి. నవాంశలో కూడా ఎక్కడున్నాడు? సో బుధుడు ఇక్కడెక్కడున్నాడు, నవాంశలో ఎక్కడున్నాడు, ఎక్కడైనా బలవంతుడుగా ఉన్నాడా? ఓకే, బలహీనుడుగా ఉన్నాడు, లేదా బలవంతుడిగా ఉన్నాడు, లేదా మిశ్రమంగా ఉన్నాడు. ఈ 3 పాయింట్లో వస్తుంది వ్యవహారం. అయితే బుధుడు ఎవరు? బుధుడు ఆ లగ్నానికి యోగకారకుడా? ఏం చేస్తాడు అతని పోర్ట్ఫోలియో ఏంటి? దాన్ని బట్టి మనం ఈ కుజుడి చేయి కూడా నిర్దేశించుకోవచ్చు. ఓకే. ఇప్పుడు కుజుడు ఆల్రెడీ కొంచెం డౌన్ అయ్యాడు. కుజుడిని లేపగలది ఎవరు? డిస్పాజిటర్ లేపుతాడు. డిస్పాజిటర్ థియరీ అనేది పరాశర జ్యోతిషంలో ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థియరీ దట్ వర్క్స్. ఓకే. దట్ వర్క్స్ డిస్పాజిటర్ థియరీ. ఒక్క రాహుకేతువులకే కాదు, మిగతా అన్ని గ్రహాలకి డిస్పాజిటర్ థియరీ అనేది ఇట్ వర్క్స్. సో ప్రతి గ్రహానికి ఉన్న స్థలం నుంచి బయటకి ఆ రాశినాథుడు ఎక్కడున్నాడు అనేది కంపల్సరీ చూడాలి. ఎక్కడున్నాడు, ఏ స్టేటస్లో ఉన్నాడు, ఎవరితో ఉన్నాడు, అతను మ్యాలిఫిక్తో కలిసి ఉన్నాడా, లేకపోతే హస్తంగత్వంలో ఉన్నాడా, నీచులో ఉన్నాడా, ఉచ్చులో ఉన్నాడా, స్వక్షేత్రంలో ఉన్నాడా, D1లో ఎట్ట ఉన్నాడు, D9లో ఎట్ట ఉన్నాడు. ఈ 2 విషయాలు మాత్రం కంపల్సరీగా చూస్తే రిజల్ట్ మనకు కొంచెం అంచనా వేయటంలో మనకు కొంచెం బ్రాడ్ పాయింట్ వస్తుంది. ఓకే. డిస్పాజిటర్ థియరీ. సో మనకు అట్లానే కుజుడికి చేస్తే దాన్ని బట్టి కుజుడి యొక్క విషయం తెలిసిపోతుంది. అదే ఈ కుజుడే కాదు, మీరు ఏ గ్రహమైనా అంతే. అంతేలే. మకరంలో గురుడున్నా అంతే. అంతేగా. మకరంలో గురుడున్నా అంతే. ఒకవేళ బుధుడు కుజుడు పరివర్తన చెందారనుకోండి, కుజుడింట్లో బుధుడు ఉండి బుధుడింట్లో కుజుడు పరివర్తన యోగం ఉంది, అది ఎప్పుడు ఇంప్లిమెంట్కి వస్తుంది? యాక్చువల్గా పరివర్తన యోగాలకి ఒక ఫండమెంటల్ రూల్ ఏంటంటే ఇద్దరు సహకరించుకోవాల్సిందే. మిగతా విషయాల్లో లాగా కాదు. ఇండిపెండెంట్ లాగా నేను నీ గృహంలోకి వెళ్ళి ఉన్నాను, నువ్వు నా గృహంలోకి వచ్చి ఉన్నావు. ఇప్పుడు మీకు నాకు పడదండి, నేను మీ ఇంట్లో ఉన్నా, మీరు నా ఇంట్లో ఉన్నారు. అదే ఇప్పుడు బ్యాలెన్స్ అయింది వ్యవహారం, ఎనర్జీస్ బ్యాలెన్స్ అయినాయి. హీ కెనాట్ డూ హారం టు దట్ హౌస్ అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైమ్ హీ కెనాట్ డూ ది హారం టు దట్ హౌస్. ఈ 2 హౌస్ల ఎనర్జీలు ఏమవుతాయి? సమానంగా ఉంటాయి. సో కంపల్సరీ సహకరించుకోవాల్సింది. అందుకనే పరాశర జ్యోతిషంలో పరివర్తన యోగానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఏ యోగానికి ఇవ్వాల. ఇప్పుడు ఇందిరాగాంధీలో 3 పరివర్తనాలు ఇచ్చిన మహాయోగం అది. అవును. అది మీకే ఉచ్చులు గిచ్చులు ఏం లేవు అందులో, ఉచ్చులు నీచులు ఏమీ లేవు అందులో. పరివర్తన యోగాలు ఇచ్చిన మహాయోగం ఇందిరాగాంధీది.
అదే అన్ని సంవత్సరాలు రాజ్యం వెళ్ళింది ఆమె. సో పరివర్తన యోగానికి వచ్చిన ఇంపార్టెన్స్ అది. మీకు నాడీ జ్యోతిషంలో కూడా పరివర్తన యోగాలు వచ్చినప్పుడు ఏం చెప్పారు? ఎక్సలెంట్, అదే ఎక్సలెంట్ అని చెప్పి మనం తీసుకునే లక్షణాలు మనకు ప్రోగ్రెషన్లు ఎట్లా తీసుకోవాలని చెప్పారు. 50% ఈ స్థానంలో 50% ఆ స్థానంలో ప్రతి గ్రహాన్ని 2 గ్రహాలకి తీసుకోవాలని చెప్పారు. అంటే 2 రాసుల యొక్క ఫలితాలు 2 గ్రహాలు ఇస్తాయి. అంటే అంతటి ఇంపార్టెన్స్ పరివర్తన యోగానికి. అందుకని పరివర్తన యోగం వలన వాళ్ళు శత్రువుల మిత్రులైతే ఓకే, నో ప్రాబ్లం. శత్రువులైనా ఇబ్బంది ఏం పడక్కల్లా, ఎందుకంటే అక్కడ ఎనర్జీస్ బ్యాలెన్స్ అవుతాయి. అదే ఎనర్జీ బ్యాలెన్స్ అయినప్పుడు మనకి ఇబ్బంది ఏం లేదు. ఇద్దరు సహకరించుకోవాల్సిందే, 100% సహకరించుకోవాల్సిందే. దట్ కాంబినేషన్ వర్క్స్ వెల్, దట్ కాంబినేషన్. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ దేర్ రూలింగ్ లాట్స్, రూలింగ్ హౌసెస్.